వరంగల్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఈరోజు పర్వతగిరి మండలంలోని ప్రతి గ్రామాన తండన పల్లెన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల పాటు ప్రభుత్వం చేపడుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలందరూ కూడా అభయాస్తం 6 గ్యారంటీల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ అందులో భాగంగానే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒంటి పరిశుభ్రత ఇంటి పరిశుభ్రతే కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలి. అదేవిధంగా బండి చిన్నపిల్లలకు కొడుకు నావడు అని చెప్పేసి నానాని ఇక్కడికి పోతున్నా అని చెప్పేసి బండి ఇచ్చినట్లయితే ఆ పిల్లవాడు ఏ విధంగా స్పీడ్గా పోయి యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కాలు రెక్కలతో పాటు కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. కాబట్టి దయచేసి పిల్లలకు బండ్లు ఇవ్వకూడదు. పెద్దవాళ్ళు నడిపినట్లయితే తలకు హెల్మెట్ వాడాలి, సీట్ బెల్ట్ ఖచ్చితంగా కారు నడిపే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ వాడాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు పరిమితమైనటువంటి మద్యం గంజాయి కొకైన్ డ్రగ్స్ లాంటి మన పల్లెల్లో కూడా వస్తూ ఉన్నాయి. పిల్లలు 18 సంవత్సరాలు నిండని పిల్లలకు ఆ డ్రగ్స్ కొకైన్ గంజాయిని తీసుకొని ఆ మద్యం మత్తులో అనేకమైనటువంటి అత్యాచారాలు, దారి దోపిడీలు, దొంగతనాలు చేస్తూ ఉన్నారు. కఠినంగా శిక్షలు కూడా ప్రభుత్వం వేస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రుల మన బాధ్యత కూడా మన పిల్లలు ఏ విధంగా నడవడిక నడుస్తూ ఉన్నారు, ఎడిపోతామని గమనించాలని మనవి చేస్తూ వీటన్నిటిపైన మీకు అవగాహన కల్పించాలని ఇక్కడికి రాగానే ఇంత పెద్ద ఎత్తున సహకరించిన అమ్మలకు అక్కలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు మా పాటతోటి మా కళాకారు పద 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 పదరా ఈ పల్లెల బాగు సుందరా ఈ పట్టణం బాగు సుందరా పద పద పద